మరి కేరళ 1, కేరళ 2 సినిమా అండ్ లవ్ జిహాద్ అసలు ఇది వాస్తవమేనా లేదంటే దాన్ని సృష్టించారా? లవ్ జిహాదీ అనేది 2000-2005 మధ్యలో పాపులర్ అయిన సెంటెన్స్, ఎస్పెషల్లీ ఇండియాలో. చాలా మంది మైనారిటీ రిలీజియన్ వాళ్ళు మెజారిటీ రిలీజియన్ హిందూస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమ్మాయిలను మత మార్పిడి చేయడమే ఈ లవ్ జిహాద్ వచ్చింది. ఎస్పెషల్లీ యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ అయినాక ఉత్తరప్రదేశ్ లో ఘర్ వాప్సీ అనే మూమెంట్ వచ్చింది. ఈ లవ్ జిహాదీకి అపోజిటే ఘర్ వాప్సీ. ప్రజెంట్ కేరళ 1 కానీ కేరళ 2 సినిమా చూసినప్పుడు కూడా మోనాలిసా భోస్లే పూసలమ్ముకునే ఒక అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయి పరిచయం చేసుకొని అతనికి ట్రాప్ చేసింది. సేమ్ సీన్ అక్కడ ఏదైతే జరిగిందో యాస్టిల్ సీన్ బయట నిన్న జరిగింది, సినిమా రాకముందే. ఇదంతా ఏజ్ లోనే ఇన్ఫాక్చుయేషన్ ని పెళ్లిలాగా మార్చుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని తప్ప ఇక్కడ ఏం లేదు. యాక్చువల్లీ నీ ఏజ్ 18-19 లోపు నీ కడుపు చేస్తారు, ఓ పిల్లడు ఉంటాడు, 20 వాడు తావుడు బానిసి ఇంకో అమ్మాయి పెళ్లి చేస్తుంది. ఏం చేస్తావు? మీరు ఇప్పుడు కదా ఆ డేట్ కోసం అతను ఎదురు చూస్తున్నాడేమో అనుకోవచ్చు కదా. మీ మ్యారేజ్ సర్టిఫికేట్ జస్ట్ 18 అయినా 1 డేకి పెళ్లి చేస్తుంది. నీకు అంత అవసరం ఏముందండి? చాలా మంది అమ్మాయిలు కూడా ఇటు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక చాలా ట్రాప్ అవుతున్నారు. ఒక హిందూ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి అంటే సప్తపది అనే ఫార్ములా బొట్టు పెట్టుకోవాలి, ఒక మొగునికి ఒకటే భార్య లాగా హిందుత్వంలో ఉంటే, అదర్ మైనారిటీ రిలీజన్స్ లో ఇలాంటి లేవు. ఒక అబ్బాయి ఎంతమంది భార్యలను చేసుకోవచ్చు, 1, 2, 3, 4 ఎంతమంది పిల్లలైనా కనొచ్చు. నీకు నీళ్ళలో ములుగుతే ఒక మతము, కింద కట్ చేయించుకుంటే ఒక మతము. మళ్ళీ హిందూ మతం రావాలంటే ఏం చేయాలి? మరి బొట్టు పెట్టుకుంటే చాలు హిందూ మతం వస్తుంది.